హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా పిల్లలకి పంపించడానికి ఉసిరికాయ పచ్చడి పడుతున్నానండి. సో ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. కరెక్ట్ కొలతలతో చాలా ఈజీ వేలో చెప్తున్నానండి. నేను చెప్పిన కొలతలు టిప్స్ ఫాలో అవుతూ ఈ పచ్చడి పెట్టారంటే 1 year వరకు నిల్వ ఉంటుందండి. ఉసిరికాయలకి త్వరగా నల్లబడిపోయే గుణం ఉంది కాబట్టి బయట పెడితే పచ్చడి నల్లబడిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ ఉసిరికాయ పచ్చడికి సంబంధించిన కొలతలు టిప్స్ అన్నీ తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా 1 kg నాటు ఉసిరికాయలు తీసుకుంటున్నానండి. ఇవి హైబ్రిడ్ కాదనమాట, నాటు ఉసిరికాయలు. ఇవి కొంచెం చిన్న సైజులోనే ఉంటాయి, కానీ పచ్చడి చాలా బాగుంటుందండి వీటితో. ఈ ఉసిరికాయలకి ఎక్కడైనా దెబ్బ తగిలినట్లు కానీ డాగులు కానీ మచ్చలు కానీ ఉంటే వాటన్నిటిని ఈ విధంగా సెపరేట్ చేసేసుకోవాలి. ఇవన్నీ పోగా నాకు మంచి ఉసిరికాయలు 1 kg మిగిలాయండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలు వాటర్తో కడిగి బాగా తుడుచుకొని పొడి బట్ట మీద తేమంతా పోయే వరకు ఆరనివ్వాలి. ఇప్పుడు పచ్చడి ప్రాసెస్ చూద్దాము. ముందుగా స్టవ్ అంటించుకొని స్టవ్ మీద అడుగు మందంగా గల పాత్ర పెట్టుకొని 1/2 kg వేరుశనగ నూనె హీట్ చేసుకుంటున్నానండి. ఈ పచ్చడికి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే ఉసిరికాయలు ఇందులో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ మరీ పొగలొచ్చే అంత వేడి అవ్వకూడదండి. కొద్దిగా వేడెక్కగానే ఉసిరికాయలు వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలండి. ఉసిరికాయలను ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పైన వేగినట్టు ఉంటుంది, లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది. లో ఫ్లేమ్లో వేయించితే లోపలి వరకు ఉడుకుతుందనమాట. సో అందుకని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉసిరికాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉసిరికాయలను ఆయిల్లో నుంచి తీసి పక్కన బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మరి డార్క్ కలర్ వచ్చే వరకు వేయించకూడదండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉసిరికాయ లోపల వరకు ఉడికిందో లేదో మీకు టెస్ట్ చేసి చూపిస్తున్నాను. 1 ఉసిరికాయని తీసుకొని ఈ విధంగా నొక్కి చూడాలి. నొక్కి చూసినప్పుడు ఇలా మెత్తగా సాఫ్ట్గా కనుక ఉంటే ఉసిరికాయ మగ్గిపోయినట్టేనండి. సో కరెక్ట్గా ఈ విధంగా ఉసిరికాయ అనేది ఆయిల్లో ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడు నేను అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ పచ్చడి తాలింపుకి పప్పులు వేయకూడదండి, ఇంగువ మాత్రం తప్పనిసరిగా వేయండి, మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు పచ్చడి కలుపుకునే ప్రాసెస్ చూద్దాము. ఉసిరికాయలు ఈ సైజు అయితే పచ్చడి చాలా బాగుంటుందండి. ఈ విధంగా 2 వేళ్ల మధ్య పట్టుకొని నొక్కితే ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చింతపండు పేస్ట్ అండి ఇది. 100 గ్రాముల చింతపండుని ఉడకబెట్టి తీసిన పేస్ట్. కారం 100 గ్రాములు. సాల్ట్ పావు డబ్బా అంటే 100 grams. 2 స్పూన్లు పసుపు, 2 పెద్ద వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చాగా చేసిన పేస్ట్, అలాగే 2 స్పూన్లు వేయించి పొడి చేసిన మెంతిపిండి, ఇంకా తాలింపు చేసుకున్న ఆయిల్. ఈ పచ్చడి మొత్తానికి 1/2 kg ఆయిల్ పట్టిందండి. ఇప్పుడు పచ్చడి కలుపుకుందాము. ముందుగా 2 స్పూన్స్ పసుపు యాడ్ చేస్తున్నాను. తర్వాత సాల్ట్, ఇది పావు డబ్బా అండి, 75 to 100 grams ఉండొచ్చు. సాల్ట్ తక్కువైతే మనం చివరిలో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మెంతిపిండి యాడ్ చేశాను, వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను, కారం 100 grams యాడ్ చేస్తున్నాను. 100 grams చింతపండు పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అంటే 100 గ్రాముల చింతపండుని వేడి నీళ్ళలో ఉడికించి మిక్సీ పట్టి చేసిన పేస్ట్ అనమాట. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా ఒకదానికొకటి కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ చేత్తోనే కలుపుతున్నాను, గరిటతో సరిగ్గా కుదరదండి, చేత్తో అయితేనే బాగా కలుస్తుంది. సో ఈ మొత్తం మిక్సర్ అంతా కూడా ఒకదానికొకటి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం తాలింపు చేసుకున్న ఆయిల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ మొత్తానికి 1/2 kg దాకా పట్టిందండి ఆయిల్. 1 kg ఉసిరికాయలకి 1/2 kg ఆయిల్ పట్టిందనమాట. సో ఈ తాలింపుని కూడా పచ్చడిలో బాగా కలిపేసుకోవాలి. తాలింపు బాగా చల్లారిన తర్వాతే కలపాలండి, వేడిది కలపకూడదు. ఇప్పుడు మనకి ఇలా పచ్చడి కొంచెం డ్రైగా అనిపిస్తుంది, కానీ ఊరిన తర్వాత ఉసిరికాయల నుంచి వాటర్ బయటకు వచ్చి గ్రేవీ బాగుంటుందండి.
ఇప్పుడు ఈ పచ్చడిని ఇప్పటికిప్పుడు తినకూడదండి, ఒక 2-3 డేస్ అయిన తర్వాత తింటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా అడుగు వెళ్ళింది. పచ్చడి ఊరిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేస్తుందండి. ఈ విధంగా పచ్చడి మొత్తం బాగా కలిపేసుకున్నాక సైడ్స్ అన్నీ క్లీన్ చేసుకొని మూత పెట్టి 3 డేస్ అలా వదిలేయాలండి. 3 రోజులకు కానీ ఉసిరికాయలకి ఉప్పు కారం అవి పట్టవన్నమాట. అలాగే ఉసిరికాయల్లో ఉండే పులుపు, ఉసిరికాయల్లో ఉండే నీరు పచ్చడిలోకి దిగి గ్రేవీ వస్తుంది పచ్చడికి. 3వ రోజు చూస్తున్నానండి. 3వ రోజుకి పచ్చడి ఈ విధంగా ఉందన్నమాట. చూడండి, ఆయిల్ పైకి వచ్చింది చూస్తున్నారు కదా. ఉసిరికాయలకి ఉప్పు కారం పట్టి ఉసిరికాయల్లో ఉండే టేస్ట్ గ్రేవీలోకి యాడ్ అవుతుంది. మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం అన్నంలో వేసుకొని టేస్ట్ చూడాలండి. నాకైతే ఇక్కడ కొంచెం సాల్ట్ కొంచెం పడుతుంది అనిపించింది. సో అందుకని నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ స్టేజ్లో మనం సాల్ట్ తగ్గితే కనుక యాడ్ చేసుకోవచ్చు. ఉసిరికాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుందండి. అలా అని ముందే ఎక్కువ వేసేసుకోకూడదు. సో ఉప్పు మొత్తం కలిసిపోయేలాగా బాగా తిప్పేసుకొని ఈ పచ్చడిని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 year వరకు నిల్వ ఉంటుందండి. అయితే ఉసిరికాయలు త్వరగా నల్లబడిపోతాయి, బయట పెడితే కనుక పచ్చడి నల్లగా అయిపోతుంది. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year పాటు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలున్న ఉసిరికాయ పచ్చడి ప్రతి ఇంట్లోనూ ఉండాలి. ఉసిరికాయ ఒక నారింజకాయతో సమానం అంటారు. ఉసిరికాయ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఉసిరికాయలు హెయిర్కి, స్కిన్కి కూడా చాలా మంచి చేస్తాయండి. ఇందులో ఉండే డైటరీ ఫైబర్స్ వల్ల డైజెషన్ బాగుంటుంది. చూడండి, ఒక అరగంటలో పచ్చడి అంతా సెట్ అయిపోయి ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చేస్తుంది అనమాట. ఉసిరికాయలు మన శరీరంలో రోగనిరోధక శక్తిని అద్భుతంగా వృద్ధి చేస్తాయండి. ఉసిరిలో ఉండే ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ గుండెకి ఎంతో మేలు చేస్తాయండి. ఒకప్పుడు సీజన్లోనే దొరికే ఉసిరికాయలు ఇప్పుడు సంవత్సరం అంతా దొరుకుతూనే ఉన్నాయి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ ఉసిరికాయ పచ్చడి నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవండి. మరి నమస్తే.